గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను మీ రంజిత్. ఈనాటి జనగలం చర్చా కార్యక్రమానికి స్వాగతం. మన జనగలం చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు చైతన్య గారు, అమెరికా న్యూజెర్సీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ అండి. అదేవిధంగా శామ్, అమెరికన్ సిటిజన్. వెల్కమ్ శామ్, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఆన్ డిబేట్. అదేవిధంగా మరో అతిథి కూడా హాజరవుతారు, ఎస్వీఎస్ రెడ్డి గారు. మరి అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ గారు కూడా లైవ్లో అందుబాటులోకి వస్తారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే ఆ పోలీసుల చేతిలో నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి నిరసన అమెరికాలో తారాస్థాయికి చేరింది. ఓ దశలో కూడా కట్టడి చేయడానికి అక్కడ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. వాటిని అణచివేయడానికి దాదాపుగా వేలాది మంది కూడా భారీ సాయుధ బలగాలను కూడా రంగంలోకి దించిన పరిస్థితిని చూసాం. దాదాపుగా ఏదైతే దేశవ్యాప్తంగా అక్కడ ఉన్న 40కి పైగా నగరాలలో కర్ఫ్యూ కూడా విధించిన పరిస్థితిని మనం చూసాం. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితి. నల్లజాతి వారిపై పోలీసులు అరాచకత్వంపై చాలా కాలంగా వ్యక్తమవుతున్న జనాగ్రహానికి జార్జ్ ఫ్లాయిడ్ మరణ సంఘటన మరోసారి ఆజ్యం పోసిందనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో ఆర్థిక సామాజిక అసమానత, ఏదైతే తారతమ్యాలపై ఏళ్లుగా కూడుగట్టుకున్న అసంతృప్తి, ఆవేదన కూడా ఈ నిరసనలో ఒక్కసారిగా బయటపడింది. అసలు వాస్తవికంగా అక్కడ ఏం జరిగింది అనే విషయంతో పాటుగా లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. చైతన్య, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ది డిబేట్. ముఖ్యంగా ఏంటి అసలు అక్కడ వాస్తవిక పరిస్థితి ఏంటి? రంజిత్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో బేసికల్లీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి జార్జ్ ఫ్లాయిడ్ అని చెప్పి ఒక ఆఫ్రో అమెరికన్ మీద జరిగిన ఒక దాడి, పోలీసులు జరిపిన ఒక దాడి చాలా అలర్లు పైగా రేకెత్తడానికి ఇక్కడ ప్రధానమైన కారణమైంది. సో నేను ఒక చిన్న బ్రీఫ్ గా ఒక క్విక్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ ఆ టాపిక్ మీద. ఏంటంటే, సో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి మినియాపోలిస్ అనే సిటీలో, మినిసోటా స్టేట్ లో అతను ఒక స్టోర్ ని విజిట్ చేయడం జరిగింది. ఆ స్టోర్ ని విజిట్ చేసినప్పుడు ఏమైందంటే, అతను ఒక $20 ఒక కౌంటర్ ఫిట్ బిల్, అంటే ఒక నకిలీ బిల్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో జరిగినప్పుడు అతను, ఆ స్టోర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చే టైంకి ఆ జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి ఆ చుట్టుపక్కలే ఉన్నాడు. సో అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో పోలీసులు ఇట్లా అదుపులో తీసుకోవడాన్ని ఎవరు ప్రశ్నించలేదు, కానీ పోలీసులు అదుపులో తీసుకున్న ద వే దే హ్యాండిల్ ద సిచ్యువేషన్ అనే దాని మీద మొత్తం ప్రశ్నలు ఉత్పన్నమైనాయి సార్ ఇప్పుడు. సో అతను ఏంటంటే, అతను నిరాయుధుడు. So he doesn't have any weapon, and also he's not trying to escape, and also he's not threatening any sort of public in that particular area sir. So వచ్చినప్పుడు ఏంటంటే పోలీసులు హ్యాండ్ కఫ్ చేశారు, తనని గ్రౌండ్ మీద పడుకోబెట్టారు. తన గొంతు మీద ఒక పోలీస్ ఆఫీసర్ తన మోకాలతో అదిమి పెట్టడం వల్ల ఏమైందంటే తనకి సఫికేషన్ వచ్చి ప్రెడామినెంట్ గా అది చాలాసేపు జరిగింది. పారామెడిక్స్ వచ్చేంత వరకు తను అలాగే ఉండడం వల్ల ఏమైందంటే, సో తన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యింది. తన ఆబ్వియస్ గా అన్కాన్షియస్ అయ్యాడు. సో అక్కడ నుంచి తన పారామెడిక్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ చాలా తక్కువసేపు టైం దొరికింది డాక్టర్స్ కి అతను సేవ్ చేయడానికి. తను చనిపోయినట్టు డిక్లేర్ చేశారు. సో వన్స్ అది ఇప్పుడున్న సోషల్ మీడియా అండ్ మీడియా బాగా ప్రెడామినెంట్ గా ఉంది కాబట్టి ఏమైందంటే బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఏంటంటే ఇట్లాంటి ఆఫ్రో అమెరికన్స్ మీద దాడులు ఇంతకు ముందు కూడా జరిగినాయి. పోలీసులు దాన్ని హ్యాండిల్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మానవ హక్కుల ఉల్లంఘన కింద నడిచినాయి సార్. సో దాని ద్వారా ఏంటంటే అక్కడి నుంచి జనరేట్ అయింది ఒక నల్లజాతీయుడిని, మీరు అతను నిరాయుధుడు, తను ఏమీ చేయకుండానే మీరు ఎంత సీరియస్ గా ఒక ఆర్మ్డ్ మ్యాన్ ని, అంటే గన్స్ గానీ ఇట్లాంటి ఉన్న ఒక మ్యాన్ ఉన్నవాడిని, ఆర్ ఎల్స్ పబ్లిక్ ని థ్రెటన్ చేసే ఉన్నవాడిని హ్యాండిల్ చేసే అంత దారుణంగా హ్యాండిల్ చేశారు. అతని మరణానికి కూడా అతను పోలీస్ అనే అతను కారణమయ్యాడు. తద్వారా ఏమైందంటే ఈ వార్త దావానం లాగా మొత్తం అమెరికా మొత్తం వ్యాపించి ప్రతి ఒక్కరు సార్, ఇప్పుడు నల్లజాతీయులే కాదు, హిస్పానిక్, లాటిన్ అమెరికన్స్, మైనారిటీ కమ్యూనిటీస్ అందరూ దాన్ని ఖండించి దాన్ని ఏం చేశారంటే ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు సార్. ప్రథమంగా ప్రొటెస్ట్లు ఎట్లా జరిగిందంటే శాంతియుతంగానే జరిగింది ఫస్ట్ లో. దాని తర్వాత ఏంటంటే పోలీసుల కవ్వింపు చర్యల వల్ల ఏమైందంటే పోలీసులకి పబ్లిక్ కి ఉన్న ఒక కామన్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి ఉన్న ఒక బ్యారియర్ దెబ్బతినడం వల్ల ఏమైందంటే వాళ్ళు వైలెన్స్ వేలో వెళ్లాల్సి వచ్చింది.
అండ్ అట్ ఓకే. ద సేమ్ టైం కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా, అంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఏంటంటే షాప్స్ లూటీలు, షాప్స్ దగ్ధం చేయడం, పోలీసు వాహనాలు దగ్ధం చేయడం, అట్లానే బ్యారికేడ్లను ధ్వంసం చేయడం, ఆ తర్వాత కమ్యూనల్ గ్యాదరింగ్స్, ఇప్పుడు ప్రొటెస్ట్ కి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే చోట గ్యాదర్ అయ్యి గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారు. సో ఇదేంటంటే ఒక్క ఆఫ్రో అమెరికన్ కమ్యూనిటీయే కాదు సార్, దాంతో పాటు ఏంటంటే మిగిలిన కమ్యూనిటీస్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీనికి కారణం ఏంటంటే కొన్నాళ్ళ నుంచి జరుగుతున్న ఆఫ్రో అమెరికన్స్ ని పోలీసులు వ్యవహరిస్తాను అంటే ఏంటంటే చాలా మంది చనిపోయారు సార్ ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు. దీని వల్ల ఏంటంటే అట్ గ్లాన్స్ మొత్తం అందరూ పబ్లిక్ మొత్తం కదిలొచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సార్. సో ఓకే. అది ఓవరాల్ గ్లాన్స్. సో దాని తర్వాత ఏమైతుందంటే ప్రతి సిటీస్, ఫిలడెల్ఫియా, క్యామ్డన్, ట్రెంటన్, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న మేజర్ సిటీస్, న్యూయార్క్ సిటీ మొత్తం అన్నిట్లో ఏంటంటే ఇట్లాంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ వచ్చి పోలీసులు మమ్మల్ని ట్రీట్ చేస్తున్న విధానం కరెక్ట్ కాదు అనే దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సార్, రెండు ఇష్యూస్ ఏంటంటే ట్రంప్ గారు చేసిన ఒకటి రెండు ట్వీట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ ఈ ఈ ఈ ఇష్యూని ఇంకా బాగా రైజ్ చేసినాయి అనమాట. ఏంటంటే ఆయన, మీరు లూటీలు చేస్తే మేము గన్నలు గురి పెడతాం, మీరు రోడ్ల మీదకి వస్తే పోలీసులు చూసుకుంటారు, ఇట్లాంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళందరూ అంటే కమ్యూనల్ గ్యాదరింగ్ వచ్చి పోలీసుల మీద రివోల్ట్ చేసే అంత సిచ్యువేషన్ దాకా ఇప్పుడు రీచ్ అయింది సార్. ఇది కరెంట్ సిచ్యువేషన్. ఓకే, రైట్. శామ్, do you think police did right thing the ఏదైతే జార్జ్ ఫ్లాయిడ్ జస్ట్ ఫర్ ది presenting a counterfeit $20 billion, what is your opinion on this? Well, first of all, good morning and thanks for having me on the show. Good morning. And basically, I would say it's just it's not right in any book of law to treat anybody that is not posing a threat to the people around them, to that specific society, and especially to the police themselves, you know. So it's just not the right way of treating people. Or I'm pretty sure, just like Chaitanya mentioned earlier, that it was just a counterfeit $20 bill, and it did not require for police to treat him like that. It's definitely something that has been considered very unprofessional of those cops and police officers. And basically, I'm pretty sure they were trained better, you know, to deal with situations like this in a better way. And especially if the guy was not posing any kind of threat to the police officers and also to the store owner. And I mean, to get that kind of treatment just for having a $20 counterfeit bill on you is just, it's outrageous. It's, you know, it's not acceptable, and nobody should be treated like that. But like I said earlier, they should have handled the situation in a lot better ways that they did. But at this point, I mean, the better answer, I would say, would be with the police officers themselves, like why they chose a very violent and non-human way of treating George like that. And it should be condemned in my personal opinion. And if I'm pretty sure there's an injustice happened right there in that moment, they were recorded, and there were different cameras around that area, and people have seen that they really Yes, Sam, exact. what they're supposed to do. Sam, what would be the better way of the handling this type of the situation in the future? Well, I would say I'm not a law enforcement, you know, I would say specialist, but it's very common to handle situations like that. They could have easily, the man didn't even have a gun, or he didn't have a knife. He was not posing any threat. They could have easily handcuffed them the right way, you know, based on their studies and schoolings that they get from the police academy. And they would, all they need to do was handcuff him and have, you know, take him to the police station and just talk to them. And like I said, it's just a very unhuman way of treating somebody. It's not the first time it happened in America. You know, it happens basically. I'm not saying every day, but it happens regularly.
and this is not the right way, and it has to stop at some point, because it causes a lot of problems, especially right now that you see what the world is dealing with, the whole virus pandemic and all that. But on top of that, we're dealing with a situation where people get killed over stuff that they're not even supposed to be harmed or killed. But like I said, it's out of my I would say understanding. I'm not a police officer myself, but everybody understands what police is going through, type of training they go through, because the person was not, I would say, a person that was threatening anybody in that moment. So Sam, I have a quick question for you. yes. So basically, like, do you think is this a right way of handling the situation? And also the protests which were happening in, for example, the nearest city we have, like Trenton City and all, like where the police voluntarily themselves supported the people who are protesting, and also the way the police acting in some sort of areas. Do you think this is the right way? Well, it's the best way to deal with it, because police is basically showing the people and the population that their job is not to kill innocent people. Their job is, to protect them from any harm way around them. So when you see in cities that the police, the sheriffs, and the cops are marching among the people, that shows the support of the police for a very nonviolent and a peaceful protest. But when the protest takes, of a violent turn, that's when the police has to step up, because you have to understand that they have a job to do. Right. So Right, they have right, to step in to support right. ఒక్క నిమిషం One more quick question. One more quick question, Ranjit. So, what do you think? Like, we heard that mayor of Trenton walked with the guys who are protesting, and the deputy chief of the police who is supporting for at least our local region. What do you think? Is this the right way to support a protest by the local law enforcement, and again the governor of the state or the mayor of the city? Of course, 100%. That's very, very obvious that the people, especially people that are in the higher chairs of the government, and they're basically they're in charge of everything that happens around the society or a township. But when you see somebody that you voted for and he or she is there in the front line with you, going protesting with you, that means a lot to the people. That explain itself. Like, people that I voted for, people that they care about us. That's why they're here, and they're just marching with us so we could get at the bottom of the situation. రైట్ Sam, one 1 more minute, last- 1 minute, 1 minute, 1 minute, 1 minute, Sam. రైట్, మనకు కొంతమంది కాలర్స్ కూడా మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. భారతి గారు నమస్కారం అండి. భారతి గారు, సారీ, భవానీ గారు చెప్పండి. నేను నమస్తే అండి రంజిత్ గారు, నేను రాజమండ్రి నుంచి భవానీ మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు కొంచెం ఇట్లాంటి అన్యాయాలు చూసినప్పుడు కోపం, ఆవేశం వస్తుందండి. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. మనం రాతి యుగంలో ఉన్నావా, రాకెట్ యుగంలో ఉన్నావా అనేది తెలియటం లేదు. ఇటువంటి జంగిల్లా ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు రాజ్యాంగం, ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఇవన్నీ ఉన్న ఇప్పటి ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన, నేను అది చూశానండి. నేను ఆ సీన్, అతను అలా గిజగిజలాడుతుంటే అతనికి ఎలా మనసొప్పిందో తెలియట్లేదు. అసలు ఒక ప్రాణాన్ని తీసే రైట్ ఎవరికీ లేదండి, ఏ దేశంలోనూ లేదు. అవి నిర్లక్ష్యంతో ఉన్న సంస్థలు కానివ్వండి, ఎవరైనా సరే తీసే హక్కు ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ లేదు. ఎవరికైనా బ్రతికే హక్కే ఉంది. ఇంకో విషయానికి పోతే, మానవత్వాన్ని పెంచి పోషించి పంచి ఇతర దేశాలు అనుసరించాల్సిన అగ్రరాజ్యమైన అమెరికాలోనే ఇలా జరగటం అనేది, అది జాత్యాహంకారం అనేది ఈ రోజు వాళ్ళవ్వచ్చు, రేపు మనం మరొకళ్ళు అవ్వచ్చు. దీన్ని ఎప్పుడైనా సరే ఆ చంపినతన్ని అందరిలో నలుగురిలో హ్యాంగ్ చేయాలండి. హ్యాంగ్ చేస్తేనే ఇదిగా ఉంటుంది. అన్ని దేశాలు చూస్తున్నాయి. ఈ జాతి వివక్ష, లింగ వివక్ష అనేది ఇంకా బ్రతుకుంది కొంచెం అని అంటానికి మన దేశంలో కూడా అక్కడక్కడ తలెత్తుతున్నాయి. ఇటువంటి వివక్షలు ఉన్న వాళ్ళని ప్రభుత్వ సంస్థలు గాని, ప్రైవేట్ సంస్థలు గాని, రాజకీయ వ్యవస్థ గాని ఏరి పారేయాలండి. అటువంటి శాడిజం, మృగతృష్ణ ఉన్న దగ్గర నుంచే టెర్రరిజం, ఫ్యాక్షనిజం వస్తాయి. దానికి మూలం ఆ మనస్తత్వమే. సో వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేసి అది డిస్మిస్ చేయటమా, లేకపోతే ఇంకా దాన్ని బట్టి ఆ సంస్థల నుంచి రాజకీయ వ్యవస్థ కూడా ఇటువంటి పెంచి పోషించే వాళ్ళని తీసివేస్తే అప్పుడు కొంచెం కామా పెట్టినట్టు అవుతుంది. ఫుల్ స్టాప్ కాదండి, కామా. అంతేగాని నిన్న పాప ఆ లేడీ ఎవరు ఆవిడ అంటే ఇక్కడ
వైట్ వాళ్ళు అందరిని అంటానికి లేదండి, మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది అది. ఆవిడ త్రస్టి అంటున్నాడంటే ఎంజాయింగ్ అంటున్నాడు ఈ మూర్ఖుడు. అప్పుడు అంటే అక్కడ ఏమవుతుందంటే వీడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ పీక నొక్కుతూ. అసలు ఎలా మనసు ఒప్పిందో తెలీదు. ఇంకో విషయం ఏంటంటే మైనస్ పాయింట్, పౌరులు ఎవరైనా వచ్చి అడ్డుకుంటే ఇమీడియట్ గా గన్ తీసి ఈజీగా కాల్చేస్తారండి. ఆ ఈజీగా కాల్చటం వల్ల అడ్డుకోలేరు. దయచేసి ఇటువంటి మన దేశంలో గాని ఎక్కడా కూడా ఇంకా రిపీట్ అవ్వకుండా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి భవన్ గారు. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి అమర్ గారు, చెప్పండి. అమర్ గారు నమస్కారం అండి. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, గాలి వినోద్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ అహంకారపూరిత ధోరణి అందమా, అగ్రరాజ్యంలో మానవ హక్కులకు ఏదైతే ఉల్లంఘన జరగదా, అసలు ఏంటి అక్కడ? అధ్యక్షుడు పౌర హక్కులను కాపాడాల్సిన అధ్యక్షుడే ఇలా జాతీయ వ్యవస్థను రెచ్చగొట్టి తన రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ వ్యవస్థను రెచ్చగొట్టి పోలీసులకు తన ఇష్టారాజ్యంగా అధికారులు ఇచ్చి వాళ్ళ చంపడానికి ప్రధాన కరకులలో వన్ ఆఫ్ ది రీజన్ ట్రంప్ గారి యొక్క వైఖరి. ఆ దేశంలో మొదటి ఇవాళే కాదు, ట్రంప్ గారు అధికారులకు వచ్చినప్పటి నుండి కూడా ఇది జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలే దానికి న్యాయం జరిగింది. బట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా బ్లాక్స్ మీద అటాక్ చేస్తున్నారు. మీరు మీ మీద ఖచ్చితంగా వివక్షత ఉంటది అనే పరోక్షంగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. తప్పకుండా మీరు కనుక ఏదైనా తిరుగుబాటు చేస్తే మేము అణిచివేస్తాము, మిమ్మల్ని కాల్ చేస్తాము, అసలు మీది ఈ దేశంలో అమెరికా పౌరులు కాదు, రెండవ శ్రేణి పౌరులు అనే పరిస్థితిని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవాళ ట్రంప్ గారు ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ పెట్టుబడిదారీ విధానాలు ఏవైతే బాగా ధనవంతులను మరింత ధనవంతులుగా చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ విధానాలు ఇంకా అమెరికాలో ఇంకా అసమానతలు రూపుమాపలేదు. 300 సంవత్సరాలు పైగా స్వతంత్ర దేశంగా మారిన అమెరికా, ఒక ప్రజాస్వామ్య దేశంగా మారిన అమెరికాలో ఇంకా పేదరికం చాలా బలంగా ఉంది. కరోనా సమయంలో ఇవాళ చనిపోయింది 90% ఇవాళ బ్లాక్స్ మాత్రమే. వాళ్ళందరూ చనిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ సరైన ఫెసిలిటీస్ బ్లాక్స్ అందుబాటులో లేవు, సరైన హాస్పిటల్స్ వాళ్ళకి అందుబాటులో లేవు, వివక్షత కొనసాగుతుంది. అక్కడ ట్రీట్మెంట్స్ వివక్షత కొనసాగుతుంది. అక్కడ ఆర్థిక పంపిణీలో, ఉద్యోగాల పంపిణీలో, ఉన్నతమైన ఉద్యోగాల పంపిణీలో ఇంకా వివక్షత కొనసాగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో నీకు ఇప్పుడు కరోనా సమయంలోనే ఈ పరిస్థితి రావడం, ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాల్సిన పోలీసులే బ్లాక్స్ ను చంపేయడం, అది నిర్దాక్షిణ్యం. అంటే వినోద్ కుమార్ గారు, గతంలో కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైతే అక్కడ అమెరికాలో నల్ల జాతీయులు బతకలేరు, ఎందుకు జాతి విద్వేషం ప్రతిసారి కూడా? అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధి చెందింది, ఆధునిక యుగంలో ముందడుగులో ఉంది, అన్ని దేశాల కంటే పరిజ్ఞానంలో కూడా మేధస్సులో మేము గొప్ప అని చెప్పుకునే ఒక అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇలాంటి సంఘటనలు మనం ఏ విధంగా చూడొచ్చు? ఒకటే మనకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పటికీ 300 సంవత్సరాల పైగా అమెరికా వైట్ హౌస్ గానే ఉంది. వాళ్ళ అమెరికా అధ్యక్షుడు నివసించే నివాసం, అధికార నివాసము పేరు మారాలి, ఇంత వైట్ అండ్ బ్లాక్ హౌస్ గా పెట్టలేని దుస్థితి ఆ దేశంలో ఉంది. వారికి వైట్ హౌస్ ఎందుకు ఉండాలి? వైట్ అండ్ బ్లాక్ హౌస్ గా ఉండొచ్చు కదా. అక్కడ బ్లాక్స్ అండ్ వైట్స్ అనే వాళ్ళు చాలా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షత గురవుతున్నారు. ఇక్కడ ఇట్లా దళితులు, అంటరానికులు అయితే ఈ దేశంలో వివక్షతగా ఎదుర్కొంటున్నారో ఆ దేశంలో అవివక్షత కొనసాగుతుంది. సో కాబట్టి దాన్ని కనీసం కంట్రోల్ చేయడానికి, కన్సాలిడేట్ చేయడానికి ఆ వైట్ హౌస్ కాస్త వైట్ అండ్ బ్లాక్ హౌస్ గా మార్చొచ్చు కదా. దాని పేరు కూడా మార్చలేదు. ఇంతవరకు ఒక అమెరికా అధ్యక్షుడు బ్లాక్ నుండి కాలేదు. ఈవెన్ ఒబామా కూడా అక్కడ హాఫ్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ మాత్రమే అయ్యాడు. అంటే ఎంత వివేకంగా కొనసాగుతుంది చూడండి మొత్తం అమెరికా సమాజంలో. అమెరికా సమాజంలో ఇంతవరకు ఒక మహిళా స్త్రీ ఒక అధ్యక్షురాలు కాలేదు. అంటే మహిళల పట్ల కూడా ఎంత వివేకత కొనసాగుతుంది చూడండి అమెరికా దేశంలో. అమెరికా అగ్రదేశంగా కొనసాగుతున్న అమెరికాలో నేను 2011లో ప్రయాణించినప్పుడు నాతో పాటు వైట్ హౌస్ సందర్శించినప్పుడు ఒక బ్లాక్ వేరే టూరిస్ట్ గైడ్ కూడా ఆ టూరిస్ట్ గైడ్ చెప్పారు, మా దృష్టి చూడండి సార్, 300 పైగా స్వతంత్ర దేశంలో మేము కనీసం బ్లాక్ అండ్ వైట్ హౌస్ ను బ్లాక్ అండ్ వైట్ హౌస్ గా మార్చుకోలేకపోయాము. ఇవాళ ఒక్కసారి పార్లమెంట్, అమెరికా పార్లమెంట్ కనుక మనం చూస్తే ఇంతవరకు ఒక బ్లాక్ ఫోటో లేదు, అక్కడ ఒక బ్లాక్ నాయకుడి ఫోటో లేదు. అంటే ఎంత అపేక్షిత కొనసాగుతుంది ఆ దేశంలో. ఒక దేశం ప్రజాస్వామ్య రూపంలో మొత్తం ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తున్నాం, అక్కడ వివక్షత ఉంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని చెప్తున్న అమెరికా అడుగడుగున హక్కుల ఉల్లంఘన చేస్తుంది తన దేశంలోనే. అడుగడుగునే జాతి వివక్షత పాడుతుంది తన దేశంలోనే. అడుగడుగున
ఇవాళ అణిచివేస్తుంది తన దేశంలోనే. రైట్, ఒక్క నిమిషం కాబట్టి సార్, ఒక ఇవాళ కాలర్ అందుబాటులో ఉన్నారు, మనం కాలర్ తో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రాజు గారు వరంగల్ నుంచి. రాజు గారు నమస్కారం అండి. రాజు గారు నమస్కారం అండి, రంజిత్ గారు. నమస్కారం, మాట్లాడండి. నేడు జరుగుతున్న కరోనా విలేతాండవానికి అమెరికా ప్రభుత్వం అమెరికా వైఫల్యం అనుకోవచ్చా? కరోనా విజృంభణ చెప్పండి. పట్ల కరోనా విజృంభణ పట్ల అమెరికా WHO సూచనలు పట్టించుకోకుండా రైట్, అంటే రాజుగారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అమెరికాలో ఏదైతే నల్ల జాతీయులు అనే ఒక వారిపై దాడి జరుగుతుంది, జాతి విద్వేషాలు అక్కడ వైషమ్యాలు కొనసాగుతున్నాయనే ఒక ఆరోపణ వస్తుంది. దాంట్లో భాగంగానే ఏదైతే ఒక వ్యక్తి కూడా మరణించారు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి రాజుగారు? రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, వినోద్ సార్, ముఖ్యంగా మనం చూస్తున్నాం బంకర్లో దాక్కున్న ట్రంప్ ఆందోళన హింసాత్మకంగా రూపు దాల్చడంతోనే ఏదైతే కొద్దిసేపు వైట్ హౌస్ నుంచి బంకర్లోకి తీసుకెళ్లారనే ఒక ప్రశ్న తావెత్తుతోంది. రైట్ 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 ఎస్విఎస్ రెడ్డి గారు, ఏ విధంగా చూడొచ్చు ఈ పరిణామాలు? రంజిత్ రెడ్డి, ఇప్పుడు ఈ అమెరికాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, జార్జ్ ఫ్లాయిడ్ని అంత దారుణంగా కిరాతకంగా మోకాలతో గొంతు మీద నొక్కి చంపడం అనేది మాత్రం చాలా దారుణమైంది. ఎందుకంటే ఇలాంటి సంఘటన మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు విచక్షణ కోల్పోకూడదు. జనరల్గా పోలీసులు ఒక్కొక్కసారి ఆవేశంతో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, మనం ఇక్కడ కూడా చూస్తుంటాం. లాఠీ చార్జీలు చేస్తుంటారు, లేదనుకుంటే ఒక్కోసారి కొడుతుంటారు, రకరకాల తరుముకుంటారు, చేస్తుంటారు. కానీ ఏదో ఒక నిమిషం క్షణికావేశంలో కాలుతో తొక్కాడు, మళ్ళీ అతను కంట్రోల్ చేసుకున్నా అంటే అటు కాదు, ఏదో ఒక కక్షపూరితంగా గొంతు మీద కాలు పెట్టి తొక్కినట్టుగానే కనిపిస్తుంది. సో ఆ విధంగా 8 నిమిషాల పాటు ఆయన మోకాలతో తొక్కాల్సినంత అంత కక్షేముంది. అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. $20 దొంగ నోట్లు మార్చినంత మాత్రాన దేశానికి వచ్చేటువంటి నష్టం లేదు, కొన్ని లక్షల కోట్లు. ఒక్క నిమిషం చైతన్య గారు, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ ఆందోళన అణచివేసే క్రమంలో జరిపిన కాల్పులలో ఒక వ్యక్తి అయితే మరణించారు. మొత్తంగా ఇలాంటి నిరసనలలో వందలాది మంది పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఇదివరకు నల్ల జాతీయులు ఏదైతే వ్యక్తులు పోలీసుల చేతులలో మరణించిన ఉదంతాలు కూడా చాలా చూసాం. ఎగ్జాంపుల్ మైకేల్ బ్రౌన్ కానీ లేకపోతే ఎరిక్ గార్నర్ లాంటి వాళ్ళు కూడా ఏదైతే మరణాలు సంభవించి అప్పట్లో సంచలన కూడా రేకెత్తాయి. అయితే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి కూడా అప్పుడు దారితీసిన పరిస్థితి. ఎందుకు ఇలాంటి విద్వేషపూరితమైన వాతావరణం అమెరికాలో నెలకొనడానికి, ఆద్యం పోయడానికి కారణాలు ఏంటి? అక్కడ వాస్తవిక పరిస్థితులు ఏంటి అమెరికాలో? పర్ఫెక్ట్ సార్. సో నేను బ్లాక్ అనకూడదు, బ్లాక్ అనలేను. సో నేను ఆఫ్రో అమెరికన్ కమ్యూనిటీ అంటాను. సో ఆఫ్రో అమెరికన్ కమ్యూనిటీకి ఇట్లా ఇంతకు ముందు కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి సార్. సో నేను ఒక క్విక్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందాక భవానీ గారు చెప్పినట్టు ఏంటంటే వీళ్ళని హ్యాంగ్ చేయాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని. ఇక్కడున్న గవర్నమెంట్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంది. ఏంటంటే అతని మీద ఉద్దేశపూర్వకమైన హత్య అనే సెక్షన్ మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ సొంత వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త చేసిన దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఆవిడ విడాకులు కోరి అండ్ మోర్ ఓవర్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్స్ తెలిపింది. ఓకే, సో యాక్షన్ అయితే డెఫినెట్ గా తీసుకుంటున్నారు. అది ఇర్రెస్పెక్టబుల్ గా జరుగుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి కారణాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రధానమైన పాయింట్ సార్. సో ఇట్లా ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఏంటంటే గ్యాంగ్ వార్స్ కానీ లేదంటే డ్రగ్ పెడ్లింగ్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని జరిగినప్పుడు ఏమైతుందంటే పోలీసులు కొంచెం సీరియస్ గా తీసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ పాయింట్ మన ఇండియాలో పోలీసులకు ఉన్నంత వెసులుబాటు కానీ ఇది వీళ్ళకి ఉండదు. ఏంటంటే ఇక్కడ ఎవరైనా గన్ క్యారీ చేయొచ్చు. సో పోలీసులు బిహేవియర్ ఎట్లా ఉంటది అంటే గౌక్కుని జేబులో చేయి పెడితే గన్ ఏమైనా తీస్తున్నాడా అని చెప్పి షూట్ చేసేసే అంత పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక నిరాయుధుడిని లేదంటే ఇట్లా అన్వెపన్డ్ పర్సన్ ని ఇట్లా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీని మీద ఏంటంటే చాలా ప్రొటెస్టులు జరిగినాయి, ఇంతకు ముందు కూడా జరిగినాయి. కానీ ఇది మాత్రం ఇట్ వెంట్ టు ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇప్పుడు ఏంటంటే దీని మీద ఖచ్చితమైన యాక్ట్స్ అండ్ రూల్స్
రావడానికి ఎంతైనా అవకాశం ఉంది. కానీ దీన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైట్ కమ్యూనిటీ, ఆఫ్రో అమెరికన్ కమ్యూనిటీ, హిస్పానిక్ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీస్ అండ్ ఈవెన్ అస్ వీఆర్ కండెమ్డింగ్ ఇట్ సార్. ఇది మాత్రం ఇట్లా జరగడానికి ఎవరు దీన్ని ఎంటర్టైన్ చేసేదానికి రెడీగా లేరు. చనిపోయిన ఆయన కుటుంబానికి అందరి తరపున వి ఎక్స్ప్రెస్ అవర్ డీపెస్ట్ కండోలెన్సెస్ సార్. రైట్, జనగలం చర్చా కార్యక్రమంలో రైట్ ఒక్క నిమిషం అండి, మరింత లోతుగా చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. మాట ఇచ్చి మడమ తిప్పని ముఖ్యమంత్రి, సంక్షేమ పథకాలు అమలులో అగ్రగామి, ప్రజారంజక జనరంజక పాలనలో ఆంధ్రదేశాన్ని విజయ పదంలో నడిపిస్తున్న జయశీలి కార్యశూరుడు మన ప్రియతమ జగనన్న. ఏడాది పాలనకు జయం, ఘన విజయం. అందుకే మా అభినందన చందనమాలలు. ఇట్లు సహాయ వ్యవసాయ సంచాలకుల వారి కార్యాలయం, క్రోసూరు. వి హనుమంతరావు, ఏడీఏ, క్రోసూరు డివిజన్. పోట్ల నరసింహారావు, మండల వ్యవసాయ అధికారి, క్రోసూరు. వైఎస్ఆర్ క్రాంతి పదం, డిఆర్డీఏ, క్రోసూరు. షేక్ సలీం, ఏపీఎం, క్రోసూరు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి అగ్రగామి సంస్థ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక ప్రతిష్టాత్మక వెంచర్ చంద్రిక అవంతిక 2BHK 3BHK ఫేజ్ 2 చక్రద్వారబంధం, రాజనగరం విలేజ్, రాజమహేంద్రవరం. ద ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం. భారతదేశంలోనే ప్రప్రథమంగా కేవలం 18 లక్షలకే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, జిమ్, యోగా రూమ్, ఇండోర్ స్పోర్ట్స్, మల్టీపర్పస్ హాల్, మరెన్నో ఇలాంటి అత్యాధునిక సదుపాయాలతో మధ్యతరగతి కుటుంబాల వారికి స్వర్గధామం చంద్రిక అవంతిక. మరిన్ని వివరాలకు బుకింగ్స్ కు సంప్రదించండి రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 7093877258, 7702595544. రాకీతో సంబంధం అంతులేని ఆనందాలకు ఆరంభం. హోంమంత్రి మేకతోటి సుచరిత గారికి సంవత్సర పాలన శుభాకాంక్షలు. కల్లూరి నాగేశ్వరరావు, జిల్లా రైతు విభాగం నాయకులు, హన్మపర్రు గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. ఏలూరి శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కొప్పూరు గ్రామం. జగనన్న సంవత్సర పాలనకు జేజేలు. కనీ విని ఎరుగని మెజారిటీతో గెలుపొంది జనరంజకంగా సాగిన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పాలనకు మా జేజేలు, అభినందన మాలలు. లేళ్ల వెంకట్రావు, పీఏసీఎస్ చైర్పర్సన్, క్రోసూరు. రాష్ట్ర వైకాపా యువజన ప్రధాన కార్యదర్శి షేక్ కాజా, పీఏసీఎస్ పర్సన్, గుడిపాడు. గోగిరెడ్డి పాల్రెడ్డి, పీఏసీఎస్ పర్సన్, అనంతపురం. ఏడాది పాటు ప్రజారంజకంగా సుపరిపాలన చేసి విజయం సాధించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ఏడాది సుపరిపాలన మహోత్సవ శుభాకాంక్షలు. ఎస్కే నూర్ ఇస్మాయిల్, 26వ వార్డు వైకాపా అభ్యర్థి, తెనాలి. ప్రజాబలంతో, భగవంతుని ఆశీస్సులతో అద్భుత పాలన చేస్తూ అబ్బురపడేలా విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ముందుకి వెళుతున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్నకు శుభాభినందనలు. ఇట్లు అత్తోట అప్పారావు, వైకాపా నాయకులు, 88 తాళ్లూరు, క్రోసూరు మండలం. గళ్లా గురుపాదం, నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి, వైకాపా, క్రోసూరు. షేక్ గఫూర్, వైకాపా నాయకులు, క్రోసూరు మండలం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు జనగలం చర్చా కార్యక్రమం. ముఖ్యంగా శామ్,
Why did you Trump go into the bunker? What happened to? But it's not confirmed officially. But what's your opinion on that? That's what Ranjit is asking. Well, I mean, if you look at it from a security point of view, he's the president of the United States. So, and based on what we watch on TV, on how certain protesters could get very violent, and I mean, I'm pretty sure those bunkers are made to be, for a situation maybe not like this, but a situation a lot worse than this. But at this point, if anything that poses threats to the president of the United States or anybody that works in the White House, I mean, to save their lives and their themselves from any kind of harm is I don't see anything wrong with that. I mean, if it was me, if I knew that there's somebody coming outside of my house and I felt some sort of threat from them, I would definitely lock my door. I would not leave the door open. So if he went to the bunker, I'm pretty sure he did it for security purposes. Right. And Sam, cannot Ranjit, they handle the you want situation, me to present translate? situation? I'm sorry, say that again. Yes. Cannot handle this present situation in Trump's government? It's a very broad question, and like I mentioned earlier, nobody expected this protest to go this far, and it could take this violent turn to it. Like I said, everybody in this country that's their constitutional right to speak up if they see anything wrong, and if they see injustice, that's the constitutional right of every American living in this country to speak up for themselves, for their rights. So the question of how come the White House cannot or not handling the situation right now, like I said, I'm personally not a politician, and I'm definitely not a president of the U.S. So I don't know how. I'm pretty sure they're not sitting at their rooms and just not worrying about what's going on in the country. But you have to understand that you're dealing with a different type of situation here. It's not just a regular protest. You have people that they're taking advantage of the protest, the anti-government, anti-social groups, that they basically they're pitching their idea and their mentality, and they're basically putting a gun on somebody else's shoulder and trying to target the government. So at this point, I mean, it's hard to cherry pick those people among like thousands of protesters. You don't know who's who. You see a group of very peaceful protesters that are protesting and trying to fight for this person that was injustice was done to him, Floyd, and but at the same time, you have people that they really are not about the protest. I'm pretty sure they don't even know who the guy is. They're just there. Sam, I have a quick Yes. question for you. So we heard about a couple of tweets from Honorable President of US, like asking, tweeting about how they are going to handle these things. For example, if you loot, the guns will raise kind of tweets. Were these tweets going to have a negative impact and raise the consequences of the violence here? Well, I'm pretty sure the government and the law enforcement personnel knows a lot better than that. That I hope that moment doesn't come where they have to start using weapons or guns or any sort of violence towards the protesters. But I guess if it gets to a point where the protesters are already, taking it taking this peaceful protest to a different turn, then I guess they have to use some sort of source or force to stop this. Okay, one more thing. So police on their knees supporting every protest. Guys who are doing the protest. So and also the officials of the government are walking with the protest people who are doing protests. Do you think this is a good approach, so that they are letting people know, like, yes, we are with the people when there was a protest, and we are with the public, and we will be with the public. So by this action, police
or the government officials were trying to say this topic, or get this topic into the public? Of course, like I said earlier, you have to understand one thing here. All the police force is not bad. A lot of them are good people. They know what their job is. They're there to support the people, and not in just in our neighboring cities, but all over America. You have the high-ranking police force members where they're marching alongside the protesters. That they're not doing that for the show. They want to let the people know that all of the police force is not the same. It's just because one or two people does or commits a crime, that does not mean that the whole police force are bad. My final question. So do you think the thing which happened to George Floyd is an injustice, and were you supporting him at this point of time? Well, everybody knows it was very obvious that it was very injustice. I mean, it was not. I would say it was inhumane. If for the lack of a better phrase, if I could say. I mean, nobody should be treated that way, even if they're a criminal. Like I said, if a person is not posing a threat to the people in his surroundings, right, and especially to the law enforcement, they have no rights. Like I said, I'm not a police officer, but it's understandable. You could tell that nobody has to treat anybody like that. That man could have lived. I'm pretty sure he has a family. He has father, mother, siblings. He could have lived another day, but to just take his life like that, it's way beyond injustice. That's why we're seeing what we're seeing right now. The roads and the streets of America is just covered with basically protesters. People want justice, not for him, but the people before him. Basically, all those people did not commit any crime. Right. Ranjit, ఇప్పుడు నేను చెప్తున్న ఒక పాయింట్ మనం సీరియస్ గా తీసుకోవాలి. ఏంటంటే ఈ ప్రొటెస్ట్లు ఏదైతే జరుగుతున్నాయో అది జార్జ్ ఫ్లాయిడ్ ఒక్కడి కోసమే కాదు. ఇంతకు ముందు చనిపోయిన, ఇంతకు ముందు ఇట్లాంటి వేధింపులకు గురైన ప్రతి ఒక్కరి కోసం జరుగుతుంది. ఇది ఒక్క సింగిల్ పాయింట్ కాన్సెప్ట్ కాదు. అందరి మీద ఇంత ముందు జరిగిన దాని మీద కూడా గవర్నమెంట్ కి తెలిసేలా మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే దాని మీద people are so angry on this topic, and they are so actively participating. కాకపోతే ఏంటంటే చైతన్య గారు, ఏదైతే అక్కడ పరిస్థితులను బట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అలాంటి ఆలోచనలో ఉందంటారా? సో ఇప్పుడు బేసికలీ ఎట్లా ఉంటదంటే, పోలీస్ కి ఒక కొత్త టైప్ ఆఫ్ ట్రైనింగ్, అంటే యాడింగ్ దీస్ వాట్ యు కాల్ ఈ ఫీచర్స్ కూడా యాడ్ చేసి వాళ్ళ ట్రైనింగ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇప్పుడు థ్రెట్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది ఖచ్చితంగా పోలీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎందుకంటే మన ఇండియన్ పోలీస్ లా ఉండరు ఇక్కడ. సో దే విల్ బి వెరీ యాక్యురేట్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసికల్లీ ఇప్పుడు జరగాల్సిన అడ్వాంటేజెస్ స్టెప్ ఏంటంటే, ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో, విక్టిమ్ ప్రాణం పోకుండా తనని ఖచ్చితంగా ఖైదు చేయాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చేయాలి, లా ముందు కోర్టు ముందు నుంచోబెట్టాలి, ఇట్లా జరగాలి. కాకపోతే లైఫ్ పోయే సిచ్యువేషన్, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా పోలీసులు ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు అనే దాని మీద ఒక ట్రైనింగ్ కాన్సెప్ట్ పోలీసుల దగ్గర, పోలీస్ ఏజెన్సీస్ దగ్గర ఉంటే కనుక ఇది కొంచెం అవాయిడ్ చేసే సిచ్యువేషన్. రైట్ ఒక్క నిమిషం అండి. రైట్, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి, బాలా గారు నమస్కారం అండి. నమస్తే రంజిత్ గారు అండ్ ప్యానెల్ లో ఉన్న మెంబర్స్ అందరికి నమస్కారం. ఇక్కడ అమెరికాలో ఒకటే కాదండి, ఇలాంటి సిచ్యువేషన్స్ వరల్డ్ వైడ్ లో ఎక్కువగా జరిగే శాతం ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ మన ఇండియాలో కూడా ఉంటుంది. పీపుల్స్ వార్ అనేది ఇండియాలో రావాల్సిన చాలా అత్యున్నత పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన కరోనా సందర్భంలో చూసుకుంటే ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం కావచ్చు, పోలీసు వాళ్ళు ధోరణి చూడవచ్చు మనము. అదే విధంగా కొన్ని కేసెస్ లో మనం చాలా కేసెస్ లో పోలీసు వారు ఏంటంటే పబ్లిక్ కి రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ పోలీసు వాళ్ళే పబ్లిక్ ని హింసించే ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ రెండవ అంశానికి వస్తే ఇక్కడ పోలీసు ఎవరో కాదండి, మన దగ్గర నుంచి వచ్చిన సిటిజన్సే, మళ్ళీ మన పబ్లికే. కానీ వీళ్ళకి పవర్ వచ్చేసిన తర్వాత విచక్షణ రహితంగా వీళ్ళు బిహేవ్ చేసే పద్ధతులు ఎలా ఉంటాయంటే పబ్లిక్ కి
ఒక నమ్మకం కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రోజు మీరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోండి, అలానే మన దేశ ప్రభుత్వం తీసుకోండి, మనకు రాజ్యాంగంలో హక్కుల్ని కల్పించింది వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసము. కానీ ఈ రోజు పబ్లిక్ అందరూ రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని ప్రతి ఒక్కదాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా, కానీ ఈ పవర్ లో ఉన్న నాయకులు కావచ్చు, అలానే పోలీస్ వ్యవస్థ కావచ్చు, అలానే గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు, ప్రజల పక్షాన వివక్షతం ఎక్కువ చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే మనము అక్కడ రేసిజం ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనకు బహుజనుల గురించి బాగా అణిచివేత చేయడం బాగా జరుగుతుంది. అంటే ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా. ఇండియాలో USA లో లాగా ఒక పీపుల్స్ వార్ కానీ వస్తే ఇండియా రీఫార్మ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాకి ఇప్పుడు పీపుల్ వార్ చాలా అత్యవసరం అయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పీపుల్ వార్ రాకపోతే ఇండియా ఇంకొక 50 సంవత్సరాలు ఉన్నా కూడా ఇలానే ఉండిపోతుంది. ఇదే దీర్ఘకాల పరిస్థితుల్లో మనము ఒకరిని ఒకరు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇండియాకి ఎందుకు పీపుల్ వార్ రాదు అంటే, ఇండియాలో ఉన్న జనాలు పిరికి జనాలు. అంటే కుక్క ముందర ఒక బిస్కెట్ ఏ విధంగా అయితే అంటారో, అదే విధంగా ఇండియాలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఏంటంటే, పొలిటీషియన్ ఏదైనా ఇచ్చారనుకోండి దాని మీద వెనకాల తిరగడం టైప్ సెంటిమెంటల్ ఫూడ్స్ లాగా అయిపోతున్నారు మన ఇండియా జనాలు. రైట్, థ్యాంక్ యూ అండి బాలగారు. రైట్ వినోద్ గారు, ఏదైతే ముఖ్యంగా అక్కడ అమెరికన్ సిటిజన్ శామ్ కానీ లేకపోతే చైతన్య గారు చెప్పిన అక్కడి పరిస్థితులను అయితే చూసారు, విన్నారు. ఇప్పుడు దీనిపై మీరేమంటారు? పోలీస్ తప్ప మిగతా పోలీసుల వైఖరి చూస్తే మాత్రం మన ఇండియన్ పోలీస్ కంటే చాలా బెటర్ గా ఉంది. అక్కడ వాళ్ళు సంఘీభావంగా ఉన్నారు. ఎవరికైతే బాధితులకి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అక్కడున్న పోలీసు చాలా కార్డియల్ పోలీసు, మోరల్ పోలీస్. అక్కడ నేను కూడా ఒక 2 నెలలు అమెరికాలో ఉన్నాను, 9 స్టేట్స్ తిరిగాను. బట్ ఇండియన్ పోలీస్ తో పోల్చుకుంటే చాలా బెటర్ పోలీస్ అక్కడ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ రేసిజానికి రూట్స్ చాలా కాలం నుండి ఉన్నాయి, ప్రతి రంగంలో ఉన్నాయి. పోలీస్ వ్యవస్థలోనే కాదు, ప్రతి రంగంలో కూడా ఈ రేసిస్ట్ భావజాలం ఉంది. ఆ రేసిస్ట్ భావజాలం అప్పుడప్పుడు ఇట్లా ఈ సంఘటన రూపంలో బయటపడుతుంది. అయితే అక్కడ పోలీసులకి వీటన్నిటి ట్యాకిల్ చేయడానికి అనేక ఆధునిక యంత్రాంగాలు ఉన్నాయి, ఆధునిక పద్ధతులు ఉన్నాయి, రాజ్యాంగ పద్ధతుల్లో పోలీసు వ్యవస్థకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. బట్ అన్ని ఉన్నప్పటికీ కూడా ఇవాళ వాటిని ధిక్కరించి చంపే అధికారం ఆ పోలీసుకు లేదు. ఇలా ఆ చట్టాలు చాలా పకడ్బందీగా అక్కడ శిక్షలు వేసే అధికారం కూడా ఉంది అక్కడ న్యాయ వ్యవస్థకి. కాబట్టి ఇప్పుడు గతంలో న్యాయమూర్తులు కూడా అక్కడ సరైన శిక్షలు వేయలేకపోయారు ఇట్లాంటి పరిస్థితులలో. ఇవాళ ఈ రేసిస్ట్ పర్సన్ కి నిజంగా శిక్షలు కనుక బలంగా జరిగి ఉంటే ఇప్పటివరకు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం లేదు. ఈ రేసిస్ట్ పద్ధతులను ఎవరైతే అవలంబిస్తున్నారో, ఈ అధికారులు అయితే అవలంబిస్తున్నారో, కఠినమైన శిక్షలు అమలు చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు. కానీ కఠినమైన శిక్షలు అమలు చేయకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే న్యాయ వ్యవస్థలకు కూడా వ్యవస్థ ఉంది అక్కడ. ఆ దేశంలో కూడా, ఈ దేశంలో ఉన్నట్టే, భారతదేశంలో ఉన్నట్టే అక్కడ కూడా న్యాయ వ్యవస్థలో అనేక ఈ బ్లాక్స్ అంటే ఆఫ్రో అమెరికన్స్ కు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు చాలా తీర్పులలో. కాబట్టి ఇప్పటికైనా అక్కడ న్యాయ వ్యవస్థ కూడా ముందు కావాల్సిన అవసరం. ముఖ్యంగా ట్రంప్ లాంటి అధ్యక్షుడు ఉండడం రాజ్యం వచ్చాడు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన ట్వీట్స్ తర్వాత ఉద్యమం విస్తృతంగా పెరిగిపోయింది. వాళ్ళ 20 రైట్ ఎస్వేస్ రెడ్డి గారు, ఆ పరిణామానికి సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా ఆ పరిణామం ఎలా జరిగింది, అక్కడ ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది మనం గమనించాలి. కానీ అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, అది యాక్సిడెంటల్గా జరిగిన సన్నివేశం. ఇది యాక్చువల్గా ప్రభుత్వంకి దీన్ని అంటగట్టడం కూడా కరెక్ట్ కాదు అనుకుంటున్నా ఈ సంఘటన వరకు. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా జరిగింది. ఒక పోలీస్ అధికారి చేసినటువంటి దుశ్చర్యది. ఆ పోలీసు చేసిన దానికి మనం అమెరికా అధ్యక్షుడికి కూడా దీన్ని అంటగట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నల్ల జాతీయుల మీద ఎప్పటి నుంచో దాడులు జరుగుతున్నాయి అనేది అయితే వాస్తవం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు దీనికి ఈ సిచ్యువేషన్కి దాన్ని రెండు కూడా కంబైన్ చేయడం మంచిది కాదు. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ చర్యలకు పాల్పడినటువంటి ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా నల్ల జాతీయులు కావచ్చు, ఇతరులకు కావచ్చు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా అక్కడ ప్రభుత్వానికి ఉంటుంది. ఈ రోజు ఒక నల్ల జాతీయులు కాదు, ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, చైనా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ఉన్నది చైనాస్, నల్ల జాతీయులు, మన ఇండియన్స్ ముగ్గురు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా అక్కడ రక్షణ కావాలి. అయితే ఇంకొకటి, అమెరికాలో ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు అక్కడ రక్షణ లేకుండా ఇంతమంది కూడా జీవించారంటే అది కూడా లేదు. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ లేకపోతే ఇన్ని వేల మంది, లక్షల మంది అక్కడ ఎలా ఉన్నారు? అందరూ కూడా ఉన్నారు.
కానీ కొన్ని సంఘటనలు ఒక్కోసారి అనుకోకుండా జరుగుతుంటాయి. కానీ ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే ఈ సంఘటనకి అసలు ట్రంప్ బంకర్లోకి పోవడం అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే టెర్రరిస్టుల దాడో లేదా ఇంకేదైనా ప్రమాదకరమైన దాడిలో జరిగినప్పుడు పోయినారంటే అర్థం ఉంటుంది. కానీ ఇది చిన్న సంఘటనకి వాళ్ళకి పోలీస్ వ్యవస్థ బాగుంటుంది, చాలా సిస్టమేటిక్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న సంఘటనకే వాళ్ళు బంకర్లోకి పోయేసి అంత పిరికివాడుగా ఒక దేశ అగ్రనేత అధ్యక్షుడిగా ఉండి ప్రపంచాన్ని శాసించే నాయకుడు ఈరోజు చైనాని WHO అని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. అలాంటి వాడు దీనికి భయపడిపోయి బంకర్లోకి పోవడం అంటే మాత్రం ఇది పిరికిపోయినంత చర్య. ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటున్నానని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఇలాంటి రిపీట్ కాకూడదని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలి. సో అతను కొంచెం ఏంటంటే ఆ ట్రంప్ ఏంటంటే ఏదైనా కానీ ఒక ఆవేశంగా దుందుడుగా వెళ్తుంటాడు. ఆయన ఏది తీసుకున్నా కానీ ఏంటంటే ఒక బిజినెస్ ఆస్పెక్ట్లో నింపోతాడు, కానీ పబ్లిక్ కోణంలో పెద్దగా ఆయన ఆలోచించడు. రెండోది వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఈ 1 yearలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ ఇయర్లో ఇవన్నీ కూడా కామన్ అనమాట. ఇట్లాంటి సంఘటనలు ఏదైనా జరిగితే ఏరే వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి దీన్ని అదునుగా పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని కొంచెం పెద్ద చేస్తాయి. లేకపోతే ఒక వ్యక్తి మన అమెరికాలో ఎప్పుడు నుంచి చూస్తున్నాం, ఇండియన్స్ని కాల్చి చంపేసిన వాళ్ళు ఉన్నారు, లేదనుకుంటే నల్లజాతీయుల్ని ఎన్నోసార్లు కాల్చినారు, మరి ఇంత అల్లర్లు జరగలేదు. ఇది ఒక చిన్న ఘటన, ఎంతో మందిని చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి, నడి రోడ్లే కాల్చి చంపేసినవి. మరి దీనికి ఇంత రచ్చిపోతున్నారంటే దీని వెనకాల కూడా రాజకీయ కోణాలు కూడా ఉంటాయి. అక్కడ ఎక్కడైనా సరే ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇంత భారీ ఎత్తున అక్కడ వచ్చేదానికి జనాలు ఆ విధంగా కూడా రెవల్యూషన్ రాదు. సో ఇది ఏ విధంగా ఉంది, ఈ రెవల్యూషన్ అనేది నల్లజాతీయ రెవల్యూషన్ నుంచి ఎప్పటి నుంచో మన మార్టిన్ లూథర్ అప్పటి నుంచి కూడా జరుగుతుంది అనేసి మనం చూస్తా ఉన్నాం. మరి అప్పటి నుంచి కూడా జరుగుతున్నప్పటికీ ఇంతకాలం లేనిది ఇప్పుడు ఇంత ఒక వ్యక్తికి ఇంత రెవల్యూషన్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ నల్ల జాతికి అన్యాయం జరుగుతుందని వచ్చిందా, లేదు ఒక రాజకీయ కోణం ఏమన్నా ఉందా, ఇంకేదైనా పొలిటికల్ అపోజిషన్ వాళ్ళు ఏదైనా ఉన్నారా, లేదు వాస్తవంగానే ప్రజల్లో చైతన్యం వచ్చి మరీ కూడా ఇది రోజు రోజుకి పెచ్చిమిరిపోతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఉన్నాయి కూడా మనం గమనించాలి. సో ఏది ఏమైనా సరే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదు. ఇది ఒక మంచి పరిణామం కాదు, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. అలాంటి పోలీసు వాళ్ళ భార్య అతన్ని ఇంతకుముందు శ్యామ్ గారు ఎవరో చెప్పారు, చైతన్య గారు, వాళ్ళ వైఫే ఆమెని రిజెక్ట్ చేసి ఆమెని విడాకులు కోరి వాళ్ళకి ఆ కుటుంబానికి కూడా సానుభూతి ఏమిందంటే ఒక మానవతా కోణం, ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనడం కంటే కూడా ఒక మానవతా కోణం చూడాలి అక్కడ. సో ఇలాంటి ఘటన మనం జరగకుండా చూడుకోవాలి. రైట్, వినోద్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ చర్చా వేదిక ద్వారా? ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షత అనేది ఇవాళ అమెరికా రూపంలో కొనసాగుతుంది. అన్ని జాతులు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆధిపత్యం మాత్రం తెల్లవాళ్ళ ఆధిపత్యమే. ఇది తెల్లవాళ్ళ చేతిలో మొత్తం ప్రపంచ సంపద ఉంది, తెల్లవాళ్ళ చేతిలో ఇవాళ టెక్నాలజీ ఉంది, విద్య ఉంది, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇవాళ తెల్లవాళ్ళ చేతుల్లోనే మొత్తం ప్రపంచంలో ఇవాళ అమెరికా శాసిస్తుందంటే ఇలా మొత్తం రేసిస్ట్ కాన్సెప్ట్ తోనే ఇది ప్రపంచాన్ని శాసిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అమెరికా తెలుసుకోవాల్సింది ఏంటంటే 90% జనాభా ఉన్న నల్లవాళ్ళు ఆసియన్స్, ఆఫ్రికన్స్, అట్లాగే ఏ జాతులు అయితే ఉన్నాయో అమెరికాలో వాళ్ళందరూ తిరగబడే రోజు వస్తాయి. 10% జనాభా ఉంది ప్రపంచవ్యాప్తంగా తెల్లవాళ్ళది. మరి వాళ్ళంతా తిరగబడితే ఇవాళ కరోనా లాంటి సమయంలో ఈ దేశంలో అమెరికా కనుక మొత్తం పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత వచ్చి కంప్లీట్ పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆధిపత్యమే దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అమెరికా ఇప్పటికైనా మేల్కోవాల్సింది ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ ఇట్లాంటి రిపీట్ కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి వివక్షతను పాటించకుండా ఉండే విధంగా ఒక మంచి అధ్యక్షుడు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అమెరికా వచ్చే రానున్న ఎన్నికల్లో. అట్లాగే అక్కడ అమెరికాలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ పాత్ర చాలా కీలకంగా ఉంది. వాళ్ళు అక్కడున్న పోలీస్ వ్యవస్థ కూడా బాగానే ఉంది. పోలీసు వ్యవస్థ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే న్యాయ వ్యవస్థ కూడా వివక్షత పాటించకుండా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగింది, న్యాయ వ్యవస్థలో కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో పూర్తి స్థాయిలో శిక్షలు చట్టబద్ధంగా అమలైతే భవిష్యత్తులో ఇంకో పోలీసులు ఈ రకంగా చేసే అవకాశం లేదు, ఏ అధికారులు కూడా ఈ రకంగా చేసే అవకాశం లేదు. జాతి వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో ఎప్పుడో నిషేధించబడింది, అబ్రహాం లింకన్ పేరులో నిషేధించబడ్డది ఆ దేశంలో. రైట్, చైతన్య గారు ఫైనల్ గా. సార్ ఇది ఎంతైనా ఖండించాల్సిన విషయం సార్. సో మాతో పాటు లాటిన్ అమెరికన్స్, ఈవెన్ వైట్ పీపుల్ కూడా ఈ ఉద్యమానికి సహకారం వ్యక్తం చేస్తున్నారు.
అంటే మేము డైరెక్ట్ గా చేయకపోయినా సరే అట్లీస్ట్ సోషల్ మీడియా నుంచి మిగిలిన మాధ్యమాల నుంచి మేము చేస్తున్నాం. డైరెక్ట్ గా మేము ప్రొటెస్ట్ వెళ్ళట్లేదు బికాస్ కర్ఫ్యూ సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏంటంటే ఇట్లాంటి ఇష్యూలు ఎంతైనా సరే అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. సో ఐ విల్ టేక్ ద లాస్ట్ వర్డ్ ఫ్రమ్ Sam. Sam, do you think what would be the better steps to avoid this kind of situations in future? If you have something like this, what would be the best approach to handle this? Well, I guess the best approach for the future would be let's hope there is not such a situation that would occur in the future. I hope the government, they find a solution for this problem as of this situation is happening right now. And the best we could do right now is just hope for a future that we don't have to see times like this, situations like this, and accidents like this or incidents like this. And the government should learn from whatever mistakes they made by controlling this situation and try to implement that in the future. Like I said, hopefully it doesn't happen again, but if it does happen again, so they should know how to go about it and try to take care of it before it gets bigger and it gets violent, where people lose their businesses, their cars get burned. So I hope it doesn't happen at this point. Right. Also, Sam, so unconditionally, I and you as a we stand for George Floyd, and we express our serious condolence to their family. We do, just like Chaitanya said, we do really express our deepest condolences to George Floyd's family, to his relatives, and to people prior to him that has lost their lives over injustice and misunderstandings. And I hope we come up with. I hope this should be the end of times like this, because as a people, we don't deserve to see a situation like that. Everybody deserves to live a peaceful life, and everybody deserves Right. to do what they want to do, rather than get killed over stuff that they have nothing to do with. రైట్. ఇక ఈనాటి జనగలం చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్వీఎస్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ గారికి, అదేవిధంగా చైతన్య గారికి, అదేవిధంగా శామ్ గారికి పార్టిసిపేటింగ్. థ్యాంక్స్ ఫర్ డిబేట్ శామ్. ఇక మొత్తంగా చూడొచ్చు, ఏదైతే అమెరికాలో మాత్రం ఏదైతే జాతి వైషమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి, అమెరికాలో నల్ల జాతీయులు మరి బతకలేరా, ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ఈనాటి జనగలం చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉన్నాను Prime9 న్యూస్. నిజం ఇదే మాయిజం. సైనింగ్ ఆఫ్ రంజిత్.